సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించిన సియోను ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో పాస్టర్ జయరాజ్ రాజేష్ పాల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలో ఈ రోజున తూర్పు బజారున సీఎం క్రీస్తు దాసుల ప్రార్థనా మందిరం పాస్టర్ ఐలపోగు జయరాజ్ రాజేష్ పాల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రదర్ డాక్టర్ జాన్ డేవిడ్ పాస్టర్, ఉయ్యూరు ప్రాంతం వారు బ్రదర్ డాక్టర్ క్రిస్ట్ ప్రదీప్ రాజ్ గుంటూరు ప్రాంతం నుండి ముఖ్య వాక్యోపదేశకులుగా చేశారు. మీరు మాట్లాడుతూ ముందుగా ఈ రోజున సెమీ క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రీస్తు జన్మదినం గురించి మరియు సండే స్కూల్ పిల్లలతో సాంస్కృతిక నాటక ప్రదర్శనలు, దేవుని కీర్తనలు కార్యక్రమాలు, అదేవిధంగా ఈ రోజున దైవ సేవకురాలు ఐలపోగు రాజేశ్వరి దైవ సేవకురాలు పుట్టినరోజు సందర్భంగా సెమీ క్రిస్మస్ రోజున కేక్ కట్ చేసి విశ్వాసుల సంఘస్థల ఆధ్వర్యంలో కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం వాక్యోపదేశకులు వాక్యం సెమీ క్రిస్మస్ సందర్భంగా దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశించారు. ఈ కార్యక్రమంలో సియోను క్రీస్తు దాసుల ప్రార్థనా మందిరం సంఘస్థులు, సంఘ పెద్దలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన విశ్వాసులు మరియు యూత్ మినిస్ట్రీస్ వారు నూతన గీతాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన సంవత్సరాలన్నింటిలో ప్రభావ తల్లి గర్భంలో రూపింపబడినది మొదలుకొని ఈ రోజు వరకు కూడా తండ్రి మీరు కాచి కాపాడి భద్రపరిచి అయినా తండ్రి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి ప్రభావ తండ్రి మీ ఆత్మతో నింపి ప్రభావ ఇంతకాలము తండ్రి ఆయన మీరు వాడుకున్న విధానాన్ని బట్టి, మీరు నడిపించిన విధానాన్ని బట్టి ప్రభావ మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో అనారోగ్యాల నుంచి నాయన మీరు తప్పించి కాపాడి నాయన మీరే స్వస్థతనిచ్చి ప్రభా, మీరు ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి అభిషేకమునిచ్చి ప్రభా ఇంతవరకు నడిపించిన దేవా మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక ముందు కూడా మీరు నడిపించండి నాయన. 50 సంవత్సరాలు రెండవది దేవుని దయ. మూడవ మాట మీ దృష్టికి తీసుకొని వస్తా. మరియతో దేవుని దూత అన్నాడు, నీవు గర్భవతివై కుమారుని. కొంచెం కంగారు పడింది మరియ. నేను ప్రదానము చేయబడిన దానము, వివాహము కాలేదు నాకు, నేనెలా గర్భము ధరిస్తాను? దేవుని దూత అంటూ ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును, నీవు గర్భవతివై కుమారుని. నేను పురుషుని ఎరుగని దానను కదా, ఇది ఎలా సాధ్యము? ఇట్ ఈస్ అబౌట్ గాడ్స్ పవర్. క్రిస్మస్ అంటే అది దేవుని శక్తి. ఎలా సాధ్యమయ్యా? అది సాధ్యమే. ఎలా సాధ్యం? అది దేవుని శక్తి కనుక అది సాధ్యమే. అదేంటయ్యా, మానవులకైతే అది అసాధ్యము, దేవునికి సమస్తము. దేవునికి స్తోత్రం చెప్తావా? ఆయనకు అసాధ్యమైనది ఏది? ఇట్ ఈస్ అబౌట్ గాడ్స్ పవర్, దేవుని శక్తి. నీ జీవితంలో ఈ రాత్రి వేళ దేవుని శక్తికి నీవు అవకాశం ఇస్తే, దేవుని గొప్ప కార్యములకు నీవు అవకాశం ఇస్తే, ఉన్నతమైన కార్యములు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. దేవుడే. దేవునికి స్తోత్రం చెప్తావా? ఎలా నిలుచుండి చూడాలంట? చూడాలి. నీ సమస్యలో, నీ శ్రమలో, నీ శోధన పవర్ దేవుని శక్తికి
సూచన. ఇది ఎలా సాధ్యం? మానవునికైతే అసాధ్యం, దేవునికి సమస్తము అంతే. దైవ గ్రంథంలో ఒక రాజును మీ దృష్టికి తీసుకొని వస్తా. ఫోకస్, దేవుని దృష్టి. చెప్తారా? మొదటిది దేవుని దృష్టి, రెండవది ఇట్ ఈస్ అబౌట్ గాడ్స్ ఫేవర్, దేవుని దయ, మూడవది గాడ్స్ పవర్, దేవుని శక్తి. ఇంకొక మాట ఆఖరిగా నేను చెప్పి నేను ముగిస్తాను. క్రిస్మస్ ఈజ్ అబౌట్ గాడ్స్ విల్, దేవుని చిత్తం. చెప్పండి, దేవుని. కొంచెం గట్టిగా చెప్దామా? దేవుని. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మరియ ఏం చేసిందంటే దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకుంది. దేనికి అప్పగించుకుంది? దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకుంది. మేరీ సరెండర్డ్ హర్సెల్ఫ్ టు గాడ్స్ విల్. ఈ రాత్రి మనం చేయవలసింది మనలను మనము దేనికి అప్పగించుకోవాలి? దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. మనలను మనము దేవుని దృష్టి. రెండవది క్రిస్మస్ ఇస్ అబౌట్ గాడ్స్ ఫేవర్, దేవుని దయ. మూడవది క్రిస్మస్ ఇస్ అబౌట్ గాడ్స్ పవర్, దేవుని శక్తి. నాలుగవది క్రిస్మస్ ఇస్ అబౌట్ గాడ్స్ విల్, దేవుని చిత్తము. దేవుని చిత్తమునకు లోబడి దేవుని శక్తి చేత మన జీవితాల్లో గొప్ప కార్యములు చూద్దాం. ప్రభు మన కొరకు ఈ మాటలను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయుష్కాలం అంతా ఉండును. హిస్ ఫేవర్ ఇస్ ఫర్ అ లైఫ్ టైం. దయచూపు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు ఈ రాత్రి. ఆయన తన శక్తితో గొప్ప కార్యములు చేయగల సమర్థుడు. ఆయన చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకో ఈ రాత్రి. ప్రభువా, నన్ను నేను నీకు అప్పగించుకుంటూ ఉన్నాను. శుభ్రపడిన బిడ్డలు విశ్వాసములో స్థిరులుగా ఉండినట్లు ఈ వాక్యం, నేడు రక్షకుడు మీలో మీ కొరకు పుట్టి ఉన్నాడన్న ఆ శుభవార్తను మేము తెలుసుకుని నైనా దాని ప్రకారం మా జీవితాలు మలుచుకుని నైనా మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించే జీవిత విధానాన్ని మనం మా అందరికి దయచేయమని, మీరే మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని కూడా వచ్చిన బిడ్డలందరూ మాతో అందరితో కూడా మీరు మాట్లాడి అయ్యా మాకు కావలసిన ప్రభావములు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు. దయచేసి తిరగవద్దు, చక్కగా దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మరి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు జయరాజు గారు, మరి సోదరులు, నా తోటి సేవకులు రాజేష్ గారికి, వారి కుటుంబం అంతటికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మంచి వాతావరణం దేవుడిచ్చాడు. ఏం వాతావరణం? నిద్రపోయేంత చల్లదనం. దైవ గ్రంథంలో నుండి లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం 26వ వచనం చదువుదాం. చూడండి. 6వ నెలలో గాబ్రియల్ దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషుడికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ప్రభునందు ప్రియులారా, ఈ వచనాలన్నీ మనకు తెలుసు, అవునా? ఇదివరకు చదువుతూనే ఉన్నాం.
దేవుని దూత ఎవరిని దర్శించాడు చెప్పండి? అయిపోయింది.